దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 40వ వచనాన్ని ఈ సమయంలో మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 40వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. ఇక్కడ వాక్యంలో గమనించినది, దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు కలిగే 3వ మేలు ఏంటంటే, మన విన్నపములు ఆయన ఏం చేస్తాడంట, ఆలకించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. మన విన్నపములు ఏం చేస్తారు చెప్పండి? సోమవారము కలెక్టరేట్ దగ్గరికి పోయి కలెక్టర్కి ఏం చేస్తారు చెప్పండి? విన్నపము ఇస్తారు. ఆ విన్నపాన్ని ఏం చేస్తాడు వాళ్ళు చెప్పండి? ఆ విన్నపాన్ని తీసుకొని నీకు వాళ్ళు ఏం చేస్తారు? సహాయము చేస్తారు. ఆ సహాయము చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని రోజులు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని రోజుల వరకు నీ విన్నపాన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దాని గురించి అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దాన్ని చూసి దాని గురించి ఆలోచన చేసి ఎక్కడ నీకు సహాయం చేయాలనో, ఎక్కడ నీకు మేలు చేయాలనో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దాని గురించి అంతా కూడా అర్థం చేసుకొని నీ విన్నపమును వాళ్ళు తీసుకొని నీకు సహాయము చేస్తారు. అదేవిధంగా దేవాది దేవుడు మన మీద ఆయన కనుదృష్టి నిలిపి మన విన్నపాలు ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ఈ రాత్రికాలంలో వచ్చిన మనమందరం కూడా ఎందుకు వచ్చామని చెప్పండి? మన విన్నపము ఆయనకు తెలియజేయడానికి వచ్చినాము. హల్లెలూయా, హల్లెలూయా. మన విన్నపం ఏందో ఎవరికి తెలియజేయడానికి వచ్చాం? దేవాది దేవునికి తెలియజేయడానికి వచ్చాం. ఆ విన్నపాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ విన్నపాన్ని విని ఆయన ఆలకించి మనకేం చేస్తాడంట? సహాయము చేసే దేవుడైనాడు. వస్తాము, వెళ్ళిపోతాం, దానిని బట్టి మనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా మన విన్నపం ఏదైతే ఉందో అది ఎవరికి తెలియజేయాలి చెప్పండి? దేవునికి తెలియజేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. ఎందుకంటే వాక్యములో మనం గమనించినట్లయితే మన ప్రభువు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. కలెక్టర్ దగ్గరికి నీవు పోతే నీవేం చేయాలి తెలుసా? పొద్దున పోతే నీకు అవకాశం నీకు అవకాశం వచ్చేంత వరకు, లేకుంటే నీకు కలెక్టర్తో కలిసేంత వరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఒకవేళ ఆ రోజు కాకుంటే మళ్ళీ వచ్చే సోమవారం వరకు నువ్వేం చేయాలా? ఎదురు చూడాలా. కానీ మన ప్రభు ఏ విధంగా ఉన్నాడంట? మనకు సమీపంగా ఉన్నాడు. అందుకే మనము ఏ విధంగా ఉన్నాడంట? దేనిని గురించి మనము చింతించకుండా ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. అయ్యా మాకు ఇండ్లు లేదయ్యా, మాకు రోడ్లు లేవయ్యా, మాకు కాలువలు లేవయ్యా అని మనం ఏం చేస్తాం చెప్పండి? మనం కలెక్టర్ దగ్గరికి పోయి మనము విన్నపించుకుంటాం. అదేవిధంగా రాత్రికాల సమయంలో మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఈయనలాగా సమీపంగా ఉన్నవారు వేరొకరు లేరు కనుక మనం ఏం చేయాలంట? మనము చింతించకుండా ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలంట? మనం గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ ఏ విధంగా ఉండాలంట? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియజేయాలి. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేదానికి కాకుండా మనం ఏం చేయాలంట? హృదయపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా దేవుడికి తెలియజేస్తే మన విన్నపాలు ఆయన ఏం చేస్తాడంట? ఆలకించే దేవుడై ఉన్నాడు. మన విన్నపాలు ఆలకించడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంపూర్ణార్థి ప్రార్థనకు వచ్చింది ఏమే నా దగ్గరికి వచ్చి ఏం విన్నవించుకుంటుందని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన చూస్తుంటున్నాడు. ఈయన వచ్చినాడు ఎందు నిమిత్తం వచ్చాడు? ఏ విన్నపముతో వచ్చి ఉన్నాడని ఆయన ఏం చేస్తున్నాడంట? కనుదృష్టి నిలిపి ఉన్నాడు. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్య ఆయన ఉండే దేవుడైనాడు. మనకు సమీపంగా ఉండే దేవుడైనాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే మనకు సమీపంగా ఉంటున్నాడు. అందుకే వాక్యం రాయబడింది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా
సమీపంగా ఉన్నాడు. అంటే నిజము కాని ప్రార్థన, నిజము కాని ఆరాధన కూడా ఉందని మనం తెలుసుకునే వారం అండి. అందుకే రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఏం చేయాలంట, ఎవరైతే విన్నపము దేవునికి తెలియజేస్తారో వారి మీద ఏం చేస్తారంట, కనుదృష్టి ఉంచి వారి విన్నపాలు ఆయన ఏం చేస్తారంట, ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువా అని నీవు ప్రార్థిస్తే, నీవు ఏదైతే విన్నపము తెలియజేస్తున్నావో అది ఆయన ఏం చేస్తాడంట, ఆలకించే దేవుడై ఉన్నాడని ఇక్కడ వాక్యములో మనం చూస్తుంటున్నాం. చూడండి, మరొక మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇక్కడ వాక్యంలో మనం గమనించినది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. ఆయన ఆలకించడానికి మన మీద ఆయన ఏం చేస్తున్నాడంట, కనుదృష్టి నిలుపుతుంటున్నాడు. ఈ సంఘం మీద, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన ఏం చేస్తున్నాడంట, కనుదృష్టి నిలుపుతుంటున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, నీవు కార్చే కన్నీరు ఆయన ఏం చేస్తున్నాడంట, బుడ్డిలో దాస్తుంటున్నాడు. నీ ప్రార్థన ఆయన త్రోసివేయడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఈ స్థలమందు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను, నా చెవులు దానిని ఏం చేస్తాయంట, ఆలకించునని వాక్యంలో రాయబడింది. ఆయన ఎలాంటి వాడంట, ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆలకించాలంటే మనం ఏం చేయాలా, మనము విన్నపించాలా దేవునికి, మనం అడగాల దేవుణ్ణి. మనం వచ్చి వెళ్ళిపోకూడదు. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దయచేస్తాడు. మనకు ఆరోగ్యం కావాలన్నా దేవునికి ఏం చేయాలి, మనము తెలియచేయాలి. ఆశీర్వాదము కావాలన్నా దేవునికి ఏం చేయాలి, మనము తెలియచేయాలి. క్షేమము కావాలన్నా, సమాధానము కావాలన్నా, లేకుంటే కుటుంబము కట్టబడాలన్నా, ఉద్యోగము కావాలన్నా, వివాహము కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, ఏది కావాలన్నా నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధానములో దేవుణ్ణి అడగాలి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిపే దేవుడై ఉన్నాడు. ప్రార్థన మీద ఆయన ఏం చేస్తున్నాడంటే కనుదృష్టి నిలుపుతాడు. ఇక్కడ 3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, 4 ఉన్నారా, అది కాదు. అని ఈ స్థలం మంది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మనం మనసులో ఏమవుతుంటున్నామంటే, మనము ఏం చేస్తామని చెప్పండి, ఎక్కువ మంది ఉంటేనే, లేకుంటే తక్కువ మంది ఉంటే ఆయన చూడమని మనం అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినదే, హన్నా ఒక్కటి పోయిందా, హన్నాతో పాటు 50 మంది పోయినారా? హన్నా పోయి షిలోహు మందిరంలో ఏం చేసింది, ప్రార్థన చేసింది. మన ఆలోచనలు ఏం కావాలంటే మారాల. అప్పుడు ఏమవుతుందంటే వేషధారంతో చేసినట్టు అవుతుంది, యథార్థతతో మనం ప్రార్థన చేసినట్టు ఉండదు. అందుకే వాక్యంలో రాయబడింది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిపే దేవుడై ఉన్నాడు. ఆయన నిలపాలంటే మనం ఏం చేయాలంట, మనము ప్రార్థన చేయాలి. చివరికి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. చివరికి ఈ మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం. ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలములైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచుకొనున్నట్లు వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ వాక్యంలో గమనించినది, ఎవడైనను, ఏమని రాయబడింది, ఎవడైనా ఇక్కడికి వచ్చి ఏదైనా నొప్పి వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా వాడు ఏం చేయాలంట, మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు, నా ప్రార్థనలన్నీయు
నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, నా ప్రార్థన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఆయన మందిరం ఎలాంటిదంట? సమస్త జనులకు ఆయన మందిరము ప్రార్థన మందిరం. అందుకే నీవు నొప్పి వచ్చినా ఆయనకు ప్రార్థన చేస్తే నీ కులము చూడడు, నీ మతము చూడడు, నీ యొక్క హోదా చూడడు, నీ పేరు చూడడు, నీ ప్రఖ్యాతులు చూడడు. నీవు ఏ నొప్పి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నా, ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నా, నీవు చేతులెత్తి ప్రార్థించి ఆయనకు విజ్ఞాపన చేస్తే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినది, నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా. మానవుల హృదయాన్ని ఆయన ఏం చేశాడంట? ఎరిగిన దేవుడై ఉన్నాడు. మానవుల హృదయం, ఈ దేశంలో ఉన్న వారి హృదయాన్ని ఆయన ఎరిగిన వాడైనాడు. వేరొక దేశంలో ఉన్న మనుషుల యొక్క హృదయాన్ని ఆయన ఎరిగిన వాడైనాడు. ఎవరైనా కావచ్చు, ఆయనకు ఒకవేళ ఆ వ్యక్తికి నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన మందిరము వైపుకు చేతులెత్తి ఎప్పుడైతే విన్నపము, ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తాడో ఆయన ఆలకించి వాళ్ళకి ఏం చేస్తాడంట? వాళ్ళకు ఆయన సహాయము చేసే దేవుడైనాడు. వారి విన్నపాలను ఆయన ఏం చేస్తాడంట? ఆలకించే దేవుడైనాడని